దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందించిన చిత్రం లక్కీ భాస్కర్. బ్యాంకింగ్ సెక్టార్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం పోయిన సంవత్సరం విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు వెంకీ అట్లూరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. లక్కీ భాస్కర్ కు తప్పకుండా సీక్వెల్ ఉంటుందన్నారు. సీక్వెల్ కు సంబంధించిన ఇతర వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. లక్కీ భాస్కర్ విజయం తర్వాత సూర్య హీరోగా వెంకీ కొత్త సినిమా రూపొందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. సూర్య 46వ ప్రాజెక్టుగా సిద్ధమవుతున్న ఈ సినిమాపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లక్కీ భాస్కర్ సక్సెస్ అయ్యాక బయోపిక్స్ చేయాలని పలువురు నిర్మాతలు నన్ను సంప్రదించారు. కానీ నాకు మాత్రం వాటిని తెరకెక్కించడం ఇష్టం లేదు. అదేవిధంగా థ్రిల్లర్, పీరియాడిక్ చిత్రాలు రూపొందించాలనే ఆసక్తి లేదు. కుటుంబం మొత్తం కలిసి కూర్చుని చూసేలా అందమైన కుటుంబ కథ చిత్రాలను చేయాలనిపించింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు సినిమా చేస్తున్నా అని అన్నారు. సూర్యకు తాను వీరాభిమాని అని అన్నారు. సూర్యకు తాను 2-3 కథలు చెప్పానని, అందులో నుంచి ఆయన ఒక స్టోరీ ఎంచుకున్నారని తెలిపారు. ఇది పూర్తిగా కుటుంబం కథ చిత్రం అన్నారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం కానున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తగా నిర్మిస్తున్నారు. మమితా బేజు కథానాయిక, రవీనా టండన్, రాధిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంకా ఇలాంటి మాస్ మరియు సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ బన్నీ సినిమావర్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.